హాయ్, నా పేరు కామాక్షి. ఇది ఎపిసోడ్ రివ్యూ అనమాట. దానికంటే ముందర వచ్చేసి అసలు నేను ఒక్కొక్కరు ఈ సీజన్లో అంతా ఎవరొచ్చినా సరే వీళ్ళకి క్లూ ఇచ్చేసి పోతూ ఉన్నారు. నిన్న అమర్దీప్ వాళ్ళు వచ్చారు, ఇమ్మానియల్ తోటి మీ ఇద్దరి బాండింగ్ అయితే చాలా బాగుంది. నీది తనుజాది ఎందుకు ఇప్పుడు లేదు అంటే ఆ అమ్మాయి తనుజ ఉండి మేము 3 వారాలే ఉన్నాము, తర్వాత నుంచి లేదు అని చెప్పింది. కట్ చేస్తే ఈరోజు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇమ్మానియల్తో తనుజ అడుగుతుంది, ఏంటి ఇమ్మానియల్ నేనంటే నీకు కోపమా అని అడిగితే అదేం కోపం లేదు, ఒకే ఒక పాయింట్లో నామినేషన్ ఇద్దాం అనుకున్నాను, లేదు అంటే సారీ ఇమ్ము, ఇంక నుంచి మనము బాగానే ఉందాము, ఎందుకంటే మనం కలిసి ఉంటేనే ఆడియన్స్ కూడా మనల్ని లైక్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అంటుంది. ఇలా వారానికి ఒకరు వస్తారు, ఏదో ఒకటి క్లూ ఇస్తారు, పోతారు. ఇలా అయితే వాళ్ళ రియాలిటీ పర్లేదా? ఇంకా ఈ సీజన్లో ఇచ్చినన్ని దాన్ని ఏమంటారు, ఈ సీజన్లో ఇచ్చినన్ని హింట్స్ ఇంకా ఏ సీజన్లోనే ఇవ్వలేదనిపిస్తూ ఉంది నాకైతే. ప్రతి ఒక్కరు చిక్కులు ఇచ్చిపోతూ ఉంటారు, హింట్స్ ఇచ్చిపోతూ ఉంటారు. సరే పోనీ, ఇమ్మానియల్ ఏం చెప్పినాడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ తోటి, పవన్ కళ్యాణ్ ఏంటి నువ్వు తనుజ నువ్వు నామినేషన్ వేయలేదా అంటే అతనేమన్నాడు కళ్యాణ్, నేను వేద్దాం అనుకున్నాను, నా పాయింట్లో వచ్చేసి రమ్య వేసేసింది, అందుకు నేను వేయలేదు అని చెప్పనన్నాడా. ఇప్పుడు ఆ పిల్లకి ఒంట్లో బాగలేకపోతే ఆ విధంగా ఏడుస్తూ ఉన్నాడు అంటే అది ప్రేమ? పడుకో అంటే అక్కడ చేయి దగ్గరికి వెళ్ళి చేయి పిసుకుతూ ఉన్నాడు, అది అభిమానమా, ఫ్రెండ్షిప్పా, తమ్ముడా? నాకైతే అర్థం కాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాగో మాస్క్ వేసుకొని ఉన్నారు, ఆ మాధురి వాళ్ళు, ఇమ్మానియల్ అందరూ మాస్క్ వేసుకొని ఉన్నారు. ఇప్పుడు నన్ను కూడా చెడు ఉన్న చోట చెప్పొద్దు, నువ్వు మాస్క్ వేసుకో అంటే నేను కూడా మాస్క్ వేసుకొనే చెప్పాల్సి వస్తున్నది. ఎలా చెప్తాము? ఉన్నదే చెప్తాం కదా. పోనీ ప్రేమే ఉంది, ఒప్పుకోవచ్చు కదా, ఫ్రెండ్షిప్పే ఉంది, ఒప్పుకోవచ్చు కదా, తమ్ముడే అవుతాడు, అవును నా తమ్ముడు అవుతాడని చెప్పచ్చు కదా. మొన్న రమ్య చెప్పింది నాగార్జున గారు ఏంటమ్మా ఇతను ఏం బంధాలు ఇక్కడ జరుగుతున్నాయమ్మా అంటే సార్ నా చుట్టూ తమ్ముడు సార్ అని చెప్పేసింది డిమాండ్. అలాగే చెప్పచ్చు కదా, ఏ విషయం క్లారిటీ ఇవ్వచ్చు కదా. నాకు ఆయనకేం సంబంధం ఉందో నాకు తెలుసు, నాతో ఏముందో ఆయనకు తెలుసు, మా ఇద్దరి గురించి జనాలకు తెలుసు అని చెప్పి తనుజ చెప్పా. ఏముంది ఇప్పుడు ఏడుస్తూ ఉంటే కూడా పోయిన తర్వాత ఏంటి రాలేదు, పిలిస్తే కానీ రావా నా దగ్గరికి, నీకు రావాలనిపించలేదా, ఇప్పుడు వచ్చావా, ఎందుకు ఏడ్చావు చెప్పు అంటే నేను కెప్టెన్ అవ్వలేకపోయానని ఏడ్చాను అని చెప్పేసి అంటాడు. దానికి ఏడ్చావా అని చెప్పని దా కూర్చో అంటే ఆయన చేతి మీద చెయ్యేసి ఈ ఆ పిల్ల నిద్రపోతున్నది, చేయి పిసకడం ఏంటో ఇందాక లైవ్ చూడండి తెలుస్తుంది. పడుకో అంటే పోయి చేయి పిసుకుతా కూర్చో అన్నాడు. ఏంటిది? కప్పు కొట్టడానికి వచ్చాడు పవన్ కళ్యాణ్, ఏం చేస్తున్నాడు? కనీసము ఆ శ్రీజ అమ్మాయి ఉంది కదా, వెళ్ళిపోయిన అమ్మాయి ఫ్రెండ్ పేరు మర్చిపోయి ప్రియా శ్రీజ వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ విధంగా ఏడవలా. మన శ్రీజ వెళ్ళిపోయినప్పుడు కూడా ఇలా కళ్ళు నలుపుకున్నాడే కానీ ఏడవలేదు. ఈ అమ్మాయి కోసం ఎక్కి ఏడుస్తున్నాడు. నిన్ననే కదా ఇమ్మానియల్తో చెప్పింది, నేను ఒక పాయింట్లు ఉన్నాయి వేసేద్దాం అనుకున్నాను, వేయలేదంటే ఆయన కూడా ఉండేసి నువ్వు చచ్చిపోయిన మొక్కని బతికిస్తా ఉన్నావు నువ్వు అని చెప్పనన్నాడు. లేదనా నేను దేకనానా అయిపోయింది, నేను ఇంకా అమ్మాయి జోలికి కూడా పోనని చెప్పాడు. ఇప్పుడేమో సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఏందో జనాలకే వదిలేస్తున్నాను నేను. ఇకపోతే ఇమ్మానియల్ కూడా అంతే, అంతలావన బాత్రూమ్లో అంతలావన గొడవ వేసుకున్నారు కదా ఇమ్మానియల్ అండ్ తనూజ. ఆ విధంగా నువ్వు ఫేకు, నెక్స్ట్ వీక్ నామినేషన్లో వేసుకో అని చెప్పింది, నువ్వు కూడా నెక్స్ట్ వీక్ నామినేషన్లో వేసుకో అన్నారు. ఇద్దరు నేను నీకు హెల్ప్ చేశాను, నువ్వు గతం మర్చిపోయామన్నాడు, నీవు వచ్చేసి నువ్వే నాకు ఎక్కడేమీ చేయలేదు అని చెప్పననింది. అంతలావన అంత మాట్లాడుకున్నారు కదా, ఇలా చిటికలు ఎలా కలిసిపోతారు? అంత ఫేక్గా ఎలా నటిస్తారు? నాకు అర్థం కాలేదు. ఎక్కడుంది రియాలిటీ? ఇది బిగ్ బాస్ షో కాదు, ఫేక్ షో అని పెట్టుకోవచ్చు, లేకపోతే సుత్తి షో అని పెట్టుకోవచ్చు. మీకు నా వీడియో కనుక నచ్చుతూ ఉంటే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి, ఒక లైక్ కొట్టండి ప్లీజ్ అండి, ఒక లైక్ కొట్టండి ఓకేనా, ప్లీజ్ కొట్టండి. కొంచెం ముందుకు పోతే నాకు వీడియోస్ చేయాలని కొంచెం ఉత్సాహం కూడా వస్తుంది. ఈ బిగ్ బాసే కాదు, ఆ తర్వాత కూడా నేను చాలా ఇస్తాను వీడియోస్ ఓకేనా, సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ. ఏంటిది బిగ్ బాస్ షో అని కొట్టేది ఫేక్ షో అని పెట్టుకోవడం బెటర్ అనిపిస్తూ ఉంది. ఇకపోతే దివ్యాని వేసుకుంటే దివ్య ఎలా మాట్లాడుతున్నది సంజన గారితో, కామన్ సెన్స్ ఉందా?
బుద్ధుందా, మైండ్ పనిచేస్తుందా అని అడుగుతున్నది. ఈమె కూడా ఏం తక్కువ కాదు సంజన, అందరి గురించి చెప్పాలంటే ఈమె కూడా ఏం తక్కువ కాదు. దివ్యాన్ని పట్టుకొని రోలరు ఫస్ట్ నెంబర్ 1 పంపించేసావు బయటికి అంటే భరణ అన్న, నెంబర్ 2 నేనున్నాను, నెంబర్ 3 ఇమ్మానుయేలు, మమ్మల్ని కూడా పంపించేస్తావు అని చెప్పి అనడము, నువ్వు రోడ్డులాగా ఉన్నావు అనడము, నువ్వు ఇంత లావు ఉన్నావు అనడము, నువ్వు ఇంత ఎద్దులాగా ఉన్నావు అనడం, ఇవంతా సంజనాకి తప్పు కదా. సంజన గారు అతన్ని కూడా ఎవరిని సుమనని కూడా తొక్కలోకి ఎట్టనడము, పాపం ఆయన బాధపడ్డాడు. సారీ అని చెప్తే నేను బాధపడ్డాను అని చెప్పని అన్నాడు. గాజులు వేసుకున్నావు అని అడగడము, ఇలా మాటలు వదిలేస్తుంది. నాకు లాంగ్వేజ్ రాదు అన్న ఒక ప్రాబ్లంతో ఇలా మాటలు వదిలేస్తే కష్టం కదా. పోనీ ఎంతని కవర్ చేస్తా వస్తాము. సీజన్ 9 లేచింది అంటే ఈవిడ వల్లే, నేను ఖచ్చితంగా కాదని చెప్పను. 100% సంజన గారు లేకపోతే సీజన్ 9 లేదు. ఈ వారం నిద్రపోయినట్టే, డిప్పు అనుకుంటా, అప్పుడు కూడా నిద్రపోయి ఉండాల్సిందే. లేచింది కానీ గబుక్కున నోటి మాట వదిలేస్తూ ఉంది. కానీ కెప్టెన్సీ టాస్క్లో మాత్రము తన ఆడుకోవాలి కదా. తన ఆటే తను ఆడింది. ఎందుకు నిఖిల్ని ఎందుకు తన తీయలేదు సంజన గారంటే, నిఖిల్ తనకి రైట్ హ్యాండ్ లాగా ఉన్నాడు, తన టీంలోనే ఉన్నాడు, ఇంకిద్దరు ముగ్గురిని తీసుకొచ్చాడు, సంజన గారితోనే ఉన్నాడు, వేరే టీం అనేది మారలేదు, లాస్ట్ వరకు తనతో ఉన్నాడు. అందుకని తను తీయలేకపోయింది. అది తన గేమ్ కదా, తన గేమ్ తను ఆడుకుంటా ఉంటే దివ్య కామన్ సెన్స్ లేదా మీకు, మైండ్ పని చేస్తుందా అని చెప్పి అడుగుతుంది. ఆమె తక్కువ కాదు, ఈమె తక్కువ కాదు, ఇద్దరే అనిపిస్తూ ఉంది నాకు. ఇద్దరే కదా. పాపం గౌరవ్ మంచోడబ్బా, తెలుగు రాకపోయినా గౌరవ్ బాగా మాట్లాడుతున్నాడు. ఆయన పట్టుకొని స్టూపిడ్ అంటుంది. ఎంత పడితే అంత మాట్లాడేస్తూ ఉంటాయి ఎట్లాగా. పాపం ఇంకా ఆయేషా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది. నాకైతే కొంచెం బాధ వేసింది అబ్బా. ఎందుకంటే తను చెప్తుంది నేను ఏది అనుకుంటానో అది నా లైఫ్లో జరగట్లేదని. ఫస్ట్ తమిళ్ బిగ్ బాస్కి పోతే సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి బయటకు వచ్చేసింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్కి వస్తే ఈ డెంగ్యూ, థైరాయిడ్, డెంగ్యూ జ్వరం వచ్చింది, అందుకని వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ లక్ లేదనే చెప్పుకోవచ్చు. మేబీ అది రికవరీ అయితే ఒక 2 వీక్స్ పట్టచ్చు అనుకుంటా, నాకు తెలీదు. పడితే ఒకవేళ వస్తుందో లేకపోతే నెక్స్ట్ సీజన్కి వస్తుందో తెలియదు. అదైతే కొంచెం ఎంతో ఆశలతో వచ్చింది. నేను ఎట్లయినా సరే నాకు ఇది సెకండ్ ఛాన్స్ అనుకుంటా, ఎంతో ఆశలతో వచ్చింది. పాపం నాకు చాలా బాధేసింది తను వెళ్ళిపోతూ ఉంటే. మీకు బాధేసింది లేదో నాకు తెలీదు. కొంతమంది తమిళ అమ్మాయి తెలుగు అమ్మాయి అంటున్నారు. ఈ తర్వాత మాట్లాడుకుందాంలే, వీడియోలు ఎంత అయిపోతున్నా వీడు నా ఛానల్ బుడ్డ ఛానల్. ఇంకా ఆ తర్వాత సరే ఇంకా అయిపోయిందా అక్కడితోటి, ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. సరే, డీమన్ పవను అసలు రీతు ఎంత ప్రాణం తీస్తున్నది తెలుసా. ఆ పిల్లోండి పాపము 30 తిప్పులు పెట్టి 3 చెరవలు నీళ్ళు తాగిస్తుంది. కనీసం బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చుకుంటామంటే కూడా అక్కడికి వెళ్ళి తలుపు కొట్టి సారీ బయటికి రా అంటుంది. తను ఆడడం లేదు, ఆ పిల్లోడిని ఆడుకోనివ్వట్లేదు. పాపం చంపక తింటా ఉంది. ఏమంట రిలేషన్ పెట్టుకున్నాడో ఆ అబ్బాయి ఆట పోయింది. దాన్ని తగ్గట్టు బిగ్ బాస్ కూడా తన్నేం ప్రోత్సహించట్లేదు డీమాన్ని కూడా. మొన్న మట్టి టాస్కులు ఆడాడు కదా, కనీసం చిటికలో టేస్ట్లపై అయిపోయింది. డీమాన్ ఎంత బాగా ఆడాడు, సూపర్గా ఆడాడు. డీమాను దూరంగా ఉంటా అంటుంది, మళ్ళీ నేను నీ దగ్గరగా ఉండాలి, నేను చూడకుండా నేను ఉండలేను అని చెప్పంటుంది. ఈరోజు ఈ లేవులు అదే వాళ్ళిద్దరిది గోల. నీకు దూరంగా ఉండాలి అయినా నేను ఉండలేను, నీకు దగ్గరగా ఉండాలి కానీ దూరంగా ఉండాలి, ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మాధురి గారు వామ్మో, ఆ రీతు కూడా భయపడుతుంది. అక్కడ దాకా జుమ్మో అని చెప్పేసి వెళ్ళిపోతుంది, అంత భయపడుతూ ఉండింది. ఆమె ఎలా ఆడుతుంది అసలు, నేలకేసి కొడతా, నేను గోడకేసి కొడతా, పుచ్చకాయల గింజ అంటే మామూలుగా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు అడుక్కున్నారు అని అన్నారు కదా. ఆమె పుచ్చకాయల దొంగ ఎవరు అంటే భుజాలు అడుక్కున్నారు అన్నట్టు, నీ నోరేది, నువ్వే ఇట్లా, నువ్వు డిమాండ్ పవన్తో ఎందుకు వచ్చావు, నువ్వు అతని కోసం వచ్చావా, నీ ఇండివిజువల్ ఆట ఆడుకోవడం లేదా, ఇట్లా అంటుంది. ఇప్పుడు మాధురి గారు చేస్తున్న పని ఏంటి, ఇదే కదా. ఆమె తనూజాకి బయట నెంబర్ 1 స్థానంలో ఉంది, వచ్చిన వాళ్ళంతా క్లూ ఇచ్చేశారు. సో ఆ అమ్మాయికి అమ్మాయికి మంచిగా ఉండాలా. సో తనూజ అయితే చాలా మంచిగా ఉంది. ఏ బాండింగ్స్ వద్దు అని చెప్పి వచ్చిందో అదే బాండింగ్తో తనకి దగ్గర అయింది, తనతోనే ఉంది. అబ్బాయి ఉన్న రోజులు తనతో ఉంటే మనం హ్యాపీగా ఇక్కడి నుంచి దాటేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అనేసి తనతో అయితే చాలా మంచిగా ఉంటా ఉంది.
ఇక్కడ రీతుకి వచ్చేసి రీతు నచ్చట్లేదు, ఎందుకంటే ఆవిడ కిల్ అని రాసింది కదా. ఆమెదేముంది, బిగ్ బాసే వాళ్ళిద్దరిని తీపిచ్చేశారు. ఫస్ట్ ఒక లీడర్నేమో పట్టించేసింది, అది ఆ మాట. ఇంకొక లీడర్ని కిల్ అని చెప్పింది ఈ మాట. అట్లాగని సంజన ఆమె మీద అలగలేదు కదా, తనుజ మీద అలగలేదు కదా నన్ను జైల్లో పెట్టావని. అది గేమ్ కదా, ఎండ్ ఆఫ్ ద డే గేమ్. ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా దొంగతనం చేసుకోవచ్చు, ఎవరినైనా పట్టించుకోవచ్చు. దానికి ఆమె మాధురి బాగా అలిగి ఆమె రచ్చ చేసి గోల చేసి రీతుని తిట్టి నానా హంగామా చేసింది. ఇంకపోతే కెప్టెన్సీ టాస్క్ అదైతే బాగుంది. ఈ ఫస్ట్ రౌండ్లు తిరుగుతూ ఉండింది. కానీ ఒక్క రౌండ్లో ఇమ్మానుయేల్ షాక్ అయ్యాడు. ఆ రౌండ్లో కానీ పోయి నిఖిల్ కానీ పట్టుకుని ఉంటే ఈ పాటికి ఇప్పుడు అమ్మ కొడుకుడు సంబంధం వేస్తే కంచిగా పోయి ఉండేది అనిపిస్తుంది. భయపడిపోయినారు ఒక్కసారి. ఏంటమ్మా ఏం చేస్తున్నావమ్మా అంటే నేను నా గేమ్ నేను ఆడుకుంటున్నానని చెప్పింది. ఆ కెప్టెన్సీ టాస్క్ కూడా హ్యారీ పాటర్లో కూడా మీకు గుర్తుందా, క్యాప్ పెట్టుని ఆ స్కూల్లో ఎవరు ఉండాలో అని చెప్తారు కదా, అది క్యాపే సెలెక్ట్ చేసింది కదా. నాకు ఆ క్యాప్ చూడంగానే అదే గుర్తొచ్చింది. మీకు అలాగే గుర్తొచ్చిందా? అట్లాగా ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కరు తీసుకుంటా పోయారు. ఎండ్ ఆఫ్ ద డే ఇమ్మానుయేల్ కెప్టెన్ అయ్యాడు. ఇదే ఈరోజు రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.